బ్రేకింగ్ న్యూస్ కోటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితుల్ని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా వారికి కొన్ని కీలక ఆధారాలు లభించాయి. దుండగులు రిన్షద్ను టార్గెట్ చేసి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఇప్పటికే 2 బుల్లెట్ షెల్స్ను స్వాధీనం చేసుకున్న క్లోజ్ టీం రెండో బుల్లెట్ ఎక్కడ ఉందన్న దానిపై ఆరా తీస్తోంది. మరోవైపు నిందితులు తప్పించుకున్న మార్గాన్ని పోలీసులు దాదాపుగా గుర్తించారు. దోపిడీ చేసిన తర్వాత నిందితులు బాధితుడి స్కూటీపైనే కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఆ బైక్ను వదిలేసి దుండగులు పరారయ్యారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ కోటి దోపిడీ కాల్పుల ఘటన కేసులో ఖైరతాబాద్ జోన్కు సంబంధించినటువంటి పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో దుండగులు వాడినటువంటి బైక్ ఏదైతే బాధితుడు రిన్షన్కి సంబంధించినటువంటి యాక్టివా బైక్ పైనే పరారైన నేపథ్యంలో ఆ బైక్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చూడొచ్చు, ఇదే బైక్ పైన దుండగులు పాలయ్యారు. రిన్షన్కి సంబంధించినటువంటి బండి 6 లక్షల రూపాయలు బ్యాగ్లో తీసుకొచ్చి డిపాజిట్ చేయడానికి కోటి ఏటీఎం వద్దకు వచ్చాడు. TS08HN8582. సో ఇదే బైక్ని దుండగులు పరారేయడానికి ఉపయోగించారు. ఈ బైక్ సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో కూడా ఈ బైక్ పైన పరారుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో కోటి మెయిన్ సెంటర్ నుంచి ఏదైతే ఏటీఎం దగ్గర దోపిడీ జరిగిన దగ్గర నుంచి చాదర్ఘట్ మీదుగా కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. రైల్వే స్టేషన్లో ఈ బైక్ని వదిలేసి దుండగులు వెళ్లిపోయారు. అనంతరం రైలు మార్గం ద్వారా పరారైనట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. సో బైక్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ పై ఉన్నటువంటి వేలి ముద్రలు ఇంకా కొన్ని క్లూస్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి దుండగులు ఎక్కడికి పరారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 5 ప్రత్యేక బృందాల ద్వారా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్, ఇవాళ ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కోటిలో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఒక వ్యక్తి రిన్షబ్ అనేటువంటి వ్యక్తి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం కోసం వెళ్తే ఇద్దరు రెక్కి నిర్వహించి మరీ తన పైన అటాక్ చేశారు. కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుల బ్యాగ్ను తీసుకున్నారు. తన బైక్ పైన ఎవరైతే ఉన్నారో రిన్షబ్ ఉన్నాడో తన బైక్ పైనే వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ సీసీటీవీ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో అక్కడి నుంచి రెక్కి నిర్వహించిన తర్వాత ఒక గన్ పట్టుకొని మళ్ళీ బెదిరించుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత అది రోడ్డు పైన కాచిగూడ వెళ్ళేటువంటి రోడ్డు పైన కూడా సీసీటీవీ విజువల్స్ పోలీసులు సాధించగలిగారు. సో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. రైట్ సాగర్, ఇందాక మీరు చూపించారు వాళ్ళు దుండగులు ఉపయోగించిన బైక్ను కూడా చూపించారు, ఆ యాక్టివా బైక్. సో ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి, ప్లాట్ఫామ్ దాకా పైన కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటువైపు వెళ్ళారనేది ఇంకేమైనా పురోగతి సాధించారా పోలీసులు సేకరించిన సమాచారంలో? రాజేష్, కోటి కాల్పులు దోపిడీ ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే సీసీ కెమెరాలు ఈ కేసులో కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. వందలాది సీసీ కెమెరాలు పరిశీలించినటువంటి పోలీసులకు 5 ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్న పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు దొరికాయి. యాక్టివా పై నుంచి కోటికి ఏదైతే బాధితుడికి సంబంధించినటువంటి యాక్టివా పైన పరారయ్యారు. ఆ పరారైనటువంటి యాక్టివా దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కోటి ఏదైతే ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో దోపిడీ జరిగిందో అక్కడి నుంచి కోటి బస్ స్టాప్ వద్ద కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి కోటి బస్ స్టాప్ నుంచి చాదర్ఘట్ మీదుగా నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చారు. సో కాచిగూడ రైల్వే స్టేషన్ ఇదే రైల్వే స్టేషన్ సమీపంలోనే యాక్టివాని వదిలేసి దుండగులు పరారయ్యారు. ఎందుకంటే బ్యాగ్ కూడా కాలేజ్ బ్యాగ్ లాగానే ఉంది. సో ఈజీగా వాళ్ళు ఇక్కడ బైక్ని వదిలేసి పరారైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక్కడికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దుండగులు ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ను వదిలేసి పరారైన నేపథ్యంలో రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఏ ట్రైన్ ఎక్కారనేది ఇక్కడ కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇటు బెంగళూరుకి, ఏపీకి, వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి రైలు మార్గం ద్వారా కొన్ని ట్రైన్స్ అనేవి రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ దుండగులు బైక్ వదిలేసి వెళ్ళిన నేపథ్యంలో వీరు ఇక్కడికి చెందిన వారేనా లేదంటే అంతర్రాష్ట్ర ముఠానా అన్న కోణంలో అయితే పోలీసులు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటగా
తెలిసిన వారే ఇదంతా చేసినట్లుగా కూడా అనుమానించినటువంటి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇక్కడ బాధితుడికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. బాధితుడు కేరళకు సంబంధించినటువంటి రిన్షబ్గా గుర్తించిన నేపథ్యంలో అతనికి కొంత హిందీ ఇతర భాషలు రాని నేపథ్యంలో కేరళ ట్రాన్స్లేటర్ ద్వారా కొన్ని వివరాలు సేకరించారు పోలీసులు. అయితే ఇక్కడి నుంచి దుండగులు ఇద్దరు ఎక్కడికి పరారయ్యారనేది ఇక్కడ కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ స్టేషన్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూడొచ్చు. ఎందుకంటే రైల్వే స్టేషన్ కావడంతో చుట్టూ అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు కొంత వివరాలు సేకరించారు. ఇక్కడ ఓవరాల్ గా ఈ దోపిడీ కేసు కాల్పుల కేసుకు సంబంధించినట్టు, ఎందుకంటే ఒకవేళ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తే వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, కొంత తనిఖీలు చేశారు, అక్కడ నుంచి లోపలికి వెళ్ళి కొంత క్రిటికల్ గానే ఉంటుంది, కొంత అంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇక్కడ దుండగులు ఆ బ్యాగుతోనే పరారైన నేపథ్యంలో లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా కొంత ఇప్పటికే పోలీసులు పరిశీలించారు, కొంత వివరాలు సేకరించారు. ఇక్కడ దుండగులు ఇద్దరు ఏ ట్రైన్ ఎక్కారు, ఎక్కడికి పరారయ్యారు, ఇక్కడ లోకల్కి సంబంధించిన వారైనా అంతర్రాష్ట్ర ముఠానా అనేది కొంత ఇక్కడ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఫుటేజ్ ఆధారంగా కాచిగూడ రైల్వే స్టేషన్ దాకా పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో వాళ్ళు ఏ ట్రైన్ ఎక్కారు అని కనుక గుర్తించగలిగితే దాదాపుగా ఈ కేసు కొలిక్కి వచ్చినట్టుగా, అంటే వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం దాదాపుగా కొలిక్కి వచ్చినట్టుగా భావించవచ్చా? రాజేష్, ఖచ్చితంగా. ఎందుకంటే గంట వ్యవధిలోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక పురోగతిని సాధించారు. దుండగులు ఉపయోగించినటువంటి బాధితుడి యాక్టివా ద్వారానే వాళ్ళు పరారైన దృశ్యాల ఆధారంగా, ఆ సీసీ కెమెరాల ఆధారంగా పిన్ టు పిన్ కోటి టు కోటి బస్ స్టాప్ టు చాదర్ఘట్ నుంచి నింబోలి అడ్డా నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. సో కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద యాక్టివాని వదిలేసి వెళ్ళిన దుండగులు రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్ళినట్లు కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. సో రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళినటువంటి ఇద్దరు దుండగులు రైలు మార్గం ద్వారా ఎక్కడికి వెళ్లారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రైల్వే స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో, ఇక్కడ ఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. ఒకవేళ ట్రైన్ ఎక్కితే దుండగులు ఏ ట్రైన్ ఎక్కారు, ఎక్కడికి పరారయ్యాలనేది తెలిస్తే, ఎందుకంటే 5 ప్రత్యేక బృందాల ద్వారా గానిస్తున్న నేపథ్యంలో 2 కోణాలలో ఇక్కడ పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి దుండగులు పరారయ్య ఒకటి అనేది ఒక కోణం అయితే, రెండో కోణం రిన్షబ్కి పరిచయం ఉన్న వ్యక్తుల తెలిసిన వారైనా ఇదంతా చేసింది, ఇంటి దగ్గర నుంచి కూడా దుండగులు ఫాలో అయ్యారా అనేది కూడా తెలుసుకోవడానికి అక్కడ మరో 2 బృందాలు నాంపల్లిలోని రిన్షబ్కి సంబంధించినటువంటి ఇంటి వద్ద కూడా 2 ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తూ అక్కడ కూడా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. మరి అక్కడ తెలిసిన వారే ఆ కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్న నేపథ్యంలో రిన్షబ్కు తెలిసిన వ్యక్తులే ఇదంతా చేశారా అనేది ఒక కోణం అయితే, దుండగులు రైల్వే స్టేషన్ ద్వారా పరారైన నేపథ్యంలో ఒకవేళ పరారైతే ఎక్కడికి పరారయ్యారు, ఏ రైలుని ఎక్కారు, అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి మన సంబంధాలు ఉన్నాయి అన్న కోణం. ఈ 2 కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 5 ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకైతే రైల్వే స్టేషన్ వరకైతే పోలీసులు గుర్తించారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనేది ఒక కోణం అయితే, మరోవైపు బాధితుడికి సంబంధించినటువంటి తెలిసిన వ్యక్తులు ఇదంతా చేశారా, వారి కుటుంబ సభ్యులు, బట్టల వ్యాపారి అయిన నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఇతర వ్యాపారుల ప్రమేయం ఏముందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 2 అంశాలపైన కొంత క్లారిటీ వస్తే దుండగులు ఎక్కడికి వెళ్లారు అనేది కూడా పోలీసులు త్వరలోనే తెలుసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ దోపిడీకి సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశాలు ఉన్నాయి. రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు పరారైతే అక్కడికి కూడా ప్రత్యేక బృందాలను పంపించి ఈ కేసుని ఛేదించాలని చెప్పి వదిలివేస్తున్నప్పుడు, నార్మల్ గా మనం ఒక ప్యాసింజర్ గా వెళ్తున్నప్పుడు, ట్రైన్ ఎక్కడాలని వెళ్తున్నప్పుడు ప్రాపర్ గా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి వెళ్తారు. కానీ వీళ్ళు ఒక దోపిడీ చేశారు, ఒక వ్యక్తిని షూట్ చేసి వచ్చారు కాబట్టి అదే కంగారులో ఎక్కడ పడితే అక్కడ ఏదో బండిని అట్లా వదిలేసి వెళ్ళిపోయారా? దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఏమన్నా సేకరించగలిగారా పోలీసులు? ఖచ్చితంగా మనం చూడొచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఆవరణ 2 ప్రదేశాల్లో ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ అనేది ఉంటుంది. ఒకవైపు ఈ రైల్వే స్టేషన్కి అటు ముందు వైపుగా ఉంటే, మరోవైపు ఇక్కడ వెనుక వైపుగా కూడా ఇటు అంటే ఫ్రంట్ స్టార్టింగ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి పార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇదే ప్రాంతంలో, ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే తాము దొరికే అవకాశాలు ఉన్నాయని భావించినటువంటి దుండగులు
ఇక్కడ ఈ ప్రాంతంలోనే, ఎందుకంటే స్టేషన్ బయట కాబట్టి ఇక్కడ వదిలేసి వెళ్తే కొంత వాళ్ళకు ఈజీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే దుండగులు వెళ్ళినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో కూడా క్లియర్గా ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో వాళ్ళు లోపలికి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో లోపలికి వెళ్ళినటువంటి ఇద్దరు దుండగులు బైక్ని వదిలేసినటువంటి దృశ్యాలు గుర్తించారు. లోపలికి వెళ్తున్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు గుర్తించారు. సో లోపల ప్లాట్ఫామ్ నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏ ట్రైన్ ఎక్కారు అనేది ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రైల్వే పోలీసులతో పాటుగా రైల్వే సంబంధించినటువంటి స్టేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సో ఎక్కడికి వెళ్లారనేది తెలిస్తే ఈ కేసుకు సంబంధించిన కొంత చిక్కుముడి వీడే అవకాశం ఉంది. మరో 2-3 ప్రత్యేక బృందాలను ట్రైన్లో పెడితే అక్కడికి కూడా పోలీసులు పంపించి ఈ కేసును ఛేదించాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. సో దర్యాప్తునైతే ఇంకా ముమ్మరం చేస్తారు. నిందితులు ఇద్దరు దుండగుల కోసం ఇంకా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. కోటిలో ఈ ఉదయం రిన్షబ్ అనేటువంటి వ్యక్తి పైన కాల్పులు జరిపి డబ్బుల సంచితో పారిపోయినటువంటి ఇద్దరు దుండగుల కోసం పోలీసులు 5 బృందాలుగా గాలిస్తున్నారు. అయితే సీసీటీవీ విజువల్స్ ఆధారంగా సో మనం చూసాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూసాం. అప్పుడు రెక్కి నిర్వహించి షూట్ చేశారు. తర్వాత వాళ్ళు పారిపోయిన విజువల్స్ కూడా మనం చూసాం. అయితే సీసీటీవీ విజువల్స్ చాలా కీలకంగా మారాయి. వాళ్ళు కాచిగూడ రైల్వే స్టేషన్లో తాము ఉపయోగించినటువంటి యాక్టివా బైక్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్ళారు, ఏ ట్రైన్ ఎక్కారు అనే దానిపైన పోలీసులు ఫోకస్ చేశారు. పూర్తిగా ఇంకా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ విజువల్స్ అన్నీ కూడా పరిశీలిస్తున్నారు.